జీవితానికి ఒక ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం అర్థం చేసుకున్నట్లయితే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. గురి లేనివాడు జీవితంలో సఫలం కాడు. పర్పస్ లేకుండా జీవించినటువంటి వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వడు. మన జీవితం సక్సెస్ అవ్వడానికి మనకు ఒక ఉద్దేశం అనేది ఉండాలి. ఈ సంఘంలో వందలాది మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. టెలివిజన్ ద్వారా అనేక మంది ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మన అందరిని సృష్టించిన దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ప్రతి ఒక్కరి గురించి ఉంది. ఉదాహరణ చెప్తే, మన ఇంటిలో అనేక వస్తువులు ఉన్నాయి. సోఫా, కుర్చీలు కూర్చోడానికి, మంచము పడుకోవడానికి, గిన్నెలు, స్పూన్లు, ఫోర్కులు, ఇవన్నీ వంటలో వాడుకోవడానికి, భోజనం చేయడానికి. స్క్రూ డ్రైవర్లు, స్టార్లు ఉన్నాయి, మైనస్ ఉన్నది, అది పెద్ద స్క్రూ డ్రైవర్లు ఉన్నది, చిన్న స్క్రూ డ్రైవర్లు ఉన్నది, టైనీ స్క్రూ డ్రైవర్లు ఉన్నాయి. ఇటువంటి అనేక పరికరాలు ఉంటాయి. ఒక చిన్న స్క్రూ విప్పడానికి ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ పనిచేయదు. ఆ చిన్న స్క్రూ హెడ్లో ఫిట్ అయ్యేటువంటి టైనీ స్క్రూ డ్రైవర్తోని తిప్పితేనే ఆ స్క్రూ బయటికి వస్తుంది. ప్రతి ఇన్స్ట్రుమెంట్, ప్రతి టూల్ దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి తన జీవితంలో విజయం సాధించడం సాధ్యమే. మనం సాధారణంగా వీరిని మనతో మనం పోల్స్తూ ఉంటాం. దేవుడు వారిని సృష్టించిన పర్పస్ వేరు, నిన్ను సృష్టించిన పర్పస్ వేరు. దేవుడు ప్రతి ఒక్కరిని గురించి ఉద్దేశించిన తన ఉద్దేశములను క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే అతి వ్యత్యస్తంగా ఉంటాయి. మీ జీవితం చాలా విలువైనటువంటిది. ఒక గడ్డపారతోని ఒక స్క్రూ ఇప్పలేము.